హాయ్ అండి. నేను మీ హర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే నేను మీకు మా వారు మొన్న రొయ్యలు తెచ్చారు అని చెప్పాను కదండీ! వాటిని క్లీన్ చేయడానికి అది చాలా సేపు పట్టింది. నైట్ అయితే 11 ఇలాగ అయిపోయిందండి. కరెంట్ కూడా పోయింది. అయినా సరే క్లీన్ చేసేసి ఉప్పు, కారం పట్టించేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశానని చెప్పాను కదా! ఇంకా సండే మార్నింగ్ అయితే నేను ఇంకా తన కోసమని రొయ్యల కర్రీ అయితే చేస్తున్నాను. ఇలా ఉప్పు, కారం పట్టించేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను కదా! ముందు ఇందులోనే కొద్దిగా తీసి అయితే తనకి కర్రీ అయితే వండుతున్నాననమాట. దీని తర్వాత ఏంటంటే ఇంకా మిగిలిన రొయ్యలు ఉంటాయి కదా! వాటిని అయితే సండే కాబట్టి మేము మండే తినమనమాట. తనకు మళ్ళీ మంగళవారం ఇలాగా థర్స్‌డే తింటారు. కాబట్టి అలా ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే నేను ఏ విధంగా రొయ్యలని స్టోర్ చేసుకుంటాను అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి. రొయ్యలు నేను ఏ విధంగా స్టోర్ చేసుకుంటానో పాడవకుండా ఉండాలి అని అంటే. ఇప్పుడైతే ముందుగా కొద్దిగా రొయ్యలు అయితే తనకి కర్రీ చేసేద్దాం కదా అని చెప్పేసి అయితే తీసాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి కొద్దిగా గడ్డ అయితే కట్టేసింది అనమాట. ఐస్ కట్టేస్తుంది కదా, అలాగైతేనే మనకి పాడవకుండా ఉంటాయి కదండి. అందుకని చెప్పేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఉప్పు, కారం పట్టించేసి నీట్గా ప్రాన్స్‌నన్నిటిని, రొయ్యలన్నిటిని కూడా నిమ్మకాయ, ఉప్పు వేసి 1, 2, 3 సార్లు బాగా క్లీన్ చేసుకొని ఉప్పు, కారం పట్టించేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఇదిగో చూసారు కదా! రొయ్యలని అయితే ముందు నేను కొద్దిగా కళాయిలో ఆయిల్ వేసుకొని వేయించుకుంటున్నానండి. రొయ్యలని ఎప్పుడైనా సరే ముందు నేను వేయించేసుకొని తర్వాత కర్రీ అయితే చేస్తాననమాట. ఎందుకంటే మనకి రొయ్యలో చాలా వాటర్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా పచ్చివాసన అది వస్తుందండి. కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు మనం రొయ్యలను అయితే బాగా వేయించుకోవాలి. ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత అప్పుడు మనం తీసుకొని వాటిలో మనం కర్రీ అయితే చేసుకోవాలి. నేను ఆ విధంగానే చేస్తున్నాను. చూడండి, మీకు అది కూడా చూపిస్తున్నాను అనమాట. ఇదిగో చూసారు కదా రొయ్యల్ని. కొద్దిగా కర్రీ చేయడానికి ముందే నేను తీసి పెట్టేసుకోవాల్సిందండి బయట. వెంటనే అయితే మనకి కూలింగ్ తగ్గి రొయ్యలు అయితే కొద్దిగా ఫ్రీగా వచ్చేసేవి. నేను అప్పటికప్పుడు తీయడం వల్ల ఏమైంది అని అంటే రొయ్యలు కొద్దిగా కష్టపడాల్సి వచ్చిందనమాట తీయడానికి. కొద్దిగా ఆయిల్ వేస్తాననమాట. ఆయిల్ వేసేసి నీట్గా వేయించుకుంటాను. మొత్తం వాటర్ అంతా వచ్చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు నేనైతే వేయించుకుంటానండి. తర్వాత అయితే కర్రీ చేసుకుంటాను. ఇదిగోండి, ఇంకా సండే అయితే ఇంకా ఈ రొయ్యలు అయితే తనకి కర్రీ చేస్తున్నాను. మిగతావి అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానమాట. తర్వాత ఈ రొయ్యలన్నింటినీ కూడా నేను ఏ విధంగా ఎందుకంటే ఒకరోజు తినేలేం కదండి ఎక్కువ రొయ్యలు. అందుకని చెప్పేసి మళ్ళీ వీటిని ఏ విధంగా అయితే నేను స్టోర్ చేసుకుంటానో పాడవకుండా ఉండాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇప్పుడు ప్రజెంట్కి వండేటప్పటికైతే ఎన్ని కావాలో అని తీసుకున్నాను. తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మళ్ళీని పెట్టేసిన వెంటనే కర్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పాడవకుండా ఉండడానికి స్టోర్ ఎలా చేసుకోవాలనడానికి వీడియో అయితే కూడా నేను అప్పటికప్పుడు తీసాను అనమాట. ఇంకా ఇప్పుడైతే పక్కన కళాయి పెట్టేశానండి, పాత్ర పెట్టేశాను. ఇంకొక వైపు కళాయిలోని ఇదిగో రొయ్యలు అయితే వేయిస్తున్నాను. ముందు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా మరిగిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకున్నానండి, స్కిప్ అయింది. ఆ తర్వాత ఉల్లిపాయలు అనమాట. 2 ఉల్లిపాయలు చిన్నగా. రొయ్యల కర్రీలో ఎక్కువ ఉల్లిపాయలు వేయకుండా ఉంటేనే బెస్ట్. కొద్దిగా మరీ ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఉల్లిపాయలు వేసుకుంటారండి. కానీ రొయ్యల కర్రీకి తక్కువ ఉల్లిపాయలు వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఎందుకంటే రొయ్యలు కూడా తీగ ఉంటాయి. ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకుంటే మనకి తీపిదానం వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఎక్కువ ఆనియన్స్ అయితే వేసుకోని అవసరం లేదు. చూసారు కదా వాటర్ ఎలా వచ్చేస్తుందో రొయ్యల్లో నుంచి. ఇక్కడ ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయండి. వేగుతున్నప్పుడు నేను ఇంకొక 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. పచ్చిమిర్చి ఎప్పుడు నేను సిజర్తోనే కట్ చేస్తాను. చెప్పాను కదండి, కొద్దిగా మండుతుందని చెప్పి ఎప్పుడు నేను పచ్చిమిర్చిని చాక్తో అయితే కట్ చేయను. ఇప్పుడు దంచిన వెల్లుల్లి గుడ్డు కూడా వేసుకున్నాను అనమాట. మసాలాలు అయితే ఏమీ వేయట్లేదు, సింపుల్గా చేసేస్తున్నాను. ఈ విధంగానే కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి టమాటా కూడా వేయనండి. తనకి టమాటా ఇష్టం అని చెప్పేసి టమాటా అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అవి కొద్దిగా మగ్గడం కోసమని సాల్ట్ వేసానండి. చెప్పాను కదండి, కళాయి పెట్టేసి అందులో ఉల్లిపాయలు వేసుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు బాగా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసాను. అందులో దంచిన వెల్లుల్లి గుడ్లు కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా అంటే మీడియం సైజ్ టమాటా ఒకటేనండి తీసుకున్నాను. మీడియం సైజ్ టమాటా ఒకటి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను.
రొయ్యలు అయితే వేగిపోయినాయండి. ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను, చూసారు కదా. ఇప్పుడైతే కొద్దిగా కారం అయితే వేసుకున్నాను. టమాటాలు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత కారం వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కారం కూడా వేగిన తర్వాత ఇందులోని వేయించుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యలను అయితే ఇందులో వేసేస్తున్నానండి. ఆయిల్ పైకి తేలేంత వరకు రొయ్యలను అయితే వేయించుకోవాలండి. అప్పుడైతేనే మనకి రొయ్యల స్మెల్ అయితే పోతుంది. మా హస్బెండ్కి కొద్దిగా స్మెల్ వచ్చినా సరే అస్సలు తినరంటే, మొత్తం అంతా వదిలేస్తారు. అందుకని చెప్పేసి ఆ నీచు వాసన అనేది పోయేంత వరకు కూడా నేను, ఎందుకంటే ఇన్నాళ్ళు అసలు రొయ్యలు కూడా తినేవారు కాదు, ఓన్లీ చికెన్ మాత్రమే తినేవారు. ఇది రొయ్యలు కూడా కొద్దిగా అలవాటు చేశానమాట. చేసిన కాంచి కొద్దిగా తింటున్నారు. ఇప్పుడు రొయ్యలు వేసుకొని ఒక నిమిషం అయితే బాగా వేయించానండి. ఒక నిమిషం బాగా వేగిన తర్వాత కొద్దిగా, అంటే చాలా తక్కువ, చూసారు కదా గిన్నెతోనే, ఆ తక్కువ వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేశానండి. దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఇంకా ఆఫ్ చేస్తాను. ఆల్రెడీ సాల్ట్ వేసాను కదండి, మరి సరిపోతుందా లేదని చెప్పేసి కొద్దిగా సాల్ట్ అయితే వేసాను, వేసి కలుపుకున్నాను. మూత పెట్టేశానండి. ఇంకా దాని పని అది అవుతుంది. ఇక్కడ నేనైతే నా కోసమనే అరటికాయ కూర అయితే చేసుకుంటున్నాను అనమాట. ఒక అరటికాయ సరిపోతుందండి. ఇంక నేను ఒక అరటికాయతోనే కూర అయితే చేసుకున్నాను సింపుల్గాను. ఉల్లిపాయ, టమాటీ, ఒక అరటికాయ, అలాగే కొద్ది జీలకర్ర దంచి వెల్లుల్లి వేసాను అనమాట. వేసేసి ఉప్పు కారం వేసేసి సింపుల్గా అయితే కర్రీ చేసేసుకున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.